లింగ సమతుల్యత చాలా ముఖ్యం. కానీ ప్రపంచంలో చాలా చోట్ల ఇది లోపిస్తోంది. కొన్ని దేశాల్లో అబ్బాయిలు ఎక్కువగా ఉంటే ఇంకొన్ని దేశాల్లో అమ్మాయిలు ఎక్కువగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పటం లేదు. అయితే చాలా వరకు మాత్రం పురుషులు తమ భాగస్వామిని వెతుక్కోవడం కష్టంగా ఉంటే యూరప్లోని లాత్వియా దేశంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అక్కడ యువతులు పెళ్లి చేసుకోవడానికి తగిన యువకులు దొరక్క అల్లాడుతున్నారు. ఈ దేశంలో పెళ్లి కాని పురుషులకు విపరీతమైన డిమాండ్ ఉంది. లింగ అసమతుల్యత కారణంగా మహిళా జనాభా గణనీయంగా పెరిగిపోవడంతో వారికి తోడు దొరకడం ఒక సవాల్గా మారింది. ఫలితంగా ఇంటి పనులు, ఇతర మరమ్మతులు వంటి అవసరాల కోసం మహిళలు భర్తలను అద్దెకు తీసుకునే వినూత్న పోకడ మొదలైనట్లు నివేదికలు తెలుపుతున్నాయి. లాత్వియాలో మహిళల సంఖ్య పురుషుల కంటే దాదాపు 15.5% ఎక్కువగా ఉంది. ఇది యూరోపియన్ యూనియన్ దేశాల సగటు కంటే 3 రెట్లు అధికం. అంతేకాకుండా 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారిలో మహిళల సంఖ్య పురుషుల కంటే రెట్టింపు ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ పురుషుల కొరత కేవలం పెళ్లి సంబంధాలకే పరిమితం కాకుండా కార్యాలయాల్లో, రోజువారీ జీవితంలోని ఇతర రంగాలలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. తీవ్రమైన పురుషుల కొరత కారణంగా చాలామంది లాత్వియా మహిళలు తమ భాగస్వామిని వెతుక్కునేందుకు విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. విదేశాలకు వెళ్లలేని మహిళలు తమ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి ఆసక్తికరమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. వారు గంటలు లేదా రోజుల లెక్కన పురుషులను అద్దెకు తీసుకుంటున్నారు. ఈ డిమాండ్ను గుర్తించిన కొమండా 24 వంటి సంస్థలు గంటల లెక్కన భర్తలను పొందండి అనే నినాదంతో సేవలను అందిస్తున్నాయి. ఈ అద్దె భర్తలు ప్లంబింగ్, కార్పెంటరీ, ఇంటి మరమ్మతులు, ఇతర పనులలో నిపుణులై ఉంటారని ఆయా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ రకమైన సేవలు లాత్వియాలో రోజువారీ జీవితంలో పురుషుల పాత్ర ఎంత కీలకమైందో తెలియచేస్తున్నాయి. ఈ లింగ అసమతుల్యతకు ప్రధాన కారణం పురుషుల తక్కువ జీవనకాలమని నిపుణులు చెబుతున్నారు. జీవన విధానంలో లోపాలు, దురలవాట్ల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని పలు నివేదికలు చెబుతున్నాయి. లాట్వియాలోని పురుషులలో దాదాపు 31% మంది ధూమపానం చేస్తారని, అధిక శాతం మంది ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నారని నివేదిక వెల్లడించింది. ఈ అనారోగ్య సమస్యలు వారి ఆయుష్ను తగ్గిస్తున్నాయి. ఫలితంగా పెళ్లికాని యువకులకు డిమాండ్ పెరగడంతో పాటు అద్దె భర్తల సంస్కృతికి దారితీసింది. ఈ క్రమంలో ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, తద్వారా ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చని అంటున్నారు.